గుంటూరు నగరపాలక సంస్థ ఏబీసీలో పూర్తి సామర్థ్యంతో వీధి కుక్కలకు ఏబీసీ ఏఆర్వీ చేయాలని అనంతరం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు పర్యవేక్షణలో ఉంచాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ఏబీసీ ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. గురువారం పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్, ఏటుకూరు రోడ్లోని కాంపోస్ట్ యార్డు, పట్టాభిపురం మెయిన్ రోడ్లో తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఏబీసీ సెంటర్ ని పరిశీలించి ప్రస్తుతం రోజుకి ఎన్ని వీధి కుక్కలకు ఏబీసీ చేస్తుంది, ఏబీసీ అనంతరం వాటికి ఆహారం, సంరక్షణ వివరాలు అడిగి తెలుసుకుని ఏజెన్సీ ప్రతినిధులు ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ ఏబీసీ సెంటర్ పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసేలా సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పెట్టి ఆల్రెడీ ఉంది కదా ప్లాట్ఫామ్, కాంక్రీట్ పెట్టాం సార్. చేసుకోమండి, ఒక చిన్న లేయర్ వేస్తే సరిపోతుంది. ఎంత పెట్టాం? 6 inches పెట్టేసాం సార్ మొత్తం. ఆ రూమ్ దా పెట్టాం. కానీ ఇక్కడ ఏరియా ఉంది కదా, మళ్ళీ అది పెడితే మొత్తం ఏరియా మారిపోతుంది. అలా ఉంది కదా స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? ట్రావెల్ ఇక్కడ దొరకదా? నిజంగా చేస్తారంటే చెప్పండి, లేదంటే మేము రీటైనర్కి వెళ్తాము. చాలా వెయిట్ చేశాను, 2 months నుంచి వెయిట్ చేశాను. ట్రావెల్ కాకపోతే డస్టింగ్ చేసి ఇరిగేషన్ వస్తుంది, మేము ఇస్తాం కదా. ఏదో ఒకటి అనేది ఫాస్ట్ గ్రావెల్ ఇక్కడ దొరకదా? అంతా గ్రావెల్ బ్యాన్ సార్, ఆల్రెడీ కోరి లేదు గవర్నమెంట్. ఈ రైతులు రీఫిల్లింగే కదా. సీసీ కెమెరా పెట్టారు లోపల, బోర్డు ఒకటి పెట్టారు. क्या खिलाते हैं उनको? जो नाम से उस हिसाब से खिलाएंगे. सुरेश लोकल वस्तुना बयట సైడ్ మొత్తం రైల్ వాల్ సరిపోద్దంట. బేస్ ప్లేట్ పెట్టుకోవడానికి ఫ్రంట్ సైడ్ బేస్ ప్లేట్ పెట్టేసి కాంపౌండ్ వాల్ పెట్టుకోండి సరిపోతుంది. మొత్తం ఏరియా మనం ఎంక్లోజ్ చేయగలిగితే